హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోసిన్ అఫీషియల్ బై నేమ్. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. నేనైతే ఏందో ప్యారిస్కి వచ్చినట్లు అనిపిస్తుంది కదా మీకు? అవునండి, నిజంగానే నేనైతే ప్యారిస్కి అయితే వచ్చానమాట. ప్యారిస్ అంటే మన అదర్ కంట్రీ కాదండి, మన ఇండియాలో ఉన్న ప్యారిస్ చూపిద్దామనేసి నేనైతే ఇక్కడికి వచ్చాను. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్, లైక్ అయితే ఇచ్చేసేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్రస్తుతం నేనైతే చెన్నైలోని ప్యారిస్ దగ్గర అయితే ఉన్నాను. సో ప్యారిస్కి అయితే వెళ్ళబోతున్నా. వెళ్ళేటప్పుడు ఇక్కడైతే మనకు రైల్వే స్టేషన్ ఉంది కదా, సెంట్రల్ దగ్గర అయితే ఉన్నానన్నమాట. ఇప్పుడు మనం ప్యారిస్ దగ్గర అక్కడ ఏమేమో మనకు షాపింగ్ చేయడానికి చవక అంటున్నారు. సో ఎంత చవకగా ఉన్నాయో చూద్దాం. మనం అయితే వెళ్దాము. వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా బాగుందనేసి మనం అయితే ఇక్కడ వీడియో షూట్ చేయడానికి అయితే ఆగామన్నమాట. ఇక్కడికి మళ్ళీ మనం అయితే బండిలోనే వచ్చామండి. మనము మహీంద్రా వరల్డ్ సిటీ నుంచి మనం అయితే 2 వీలర్ తీసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం ప్యారిస్కి అయితే వెళ్ళిపోదాము. సో నాతో పాటు అందరూ వచ్చేసేయండి, ప్యారిస్ అయితే చూసేద్దాము. ఇంకా ఇక్కడైతే మనకు లోకల్ బస్సులు అయితే అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బస్ స్టాప్ నుంచి అయితే మనం అయితే ప్యారిస్ చేరుకోవచ్చు. అలాగే ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? సో వీళ్ళందరూ ప్యారిస్కి కాదండి, వీళ్ళందరూ అయితే ట్రైన్స్ కోసం అయితే వెళ్తున్నారనమాట. మొత్తం ఇది ఇంకా ట్రైన్ మనకు సెంట్రల్లో అయితే ఉంది కదా రైల్వే స్టేషన్. ఇది సెంట్రల్ రైల్వే స్టేషన్, చూడొచ్చు మీరే ఒకసారి. ఇక్కడ మన చెన్నైలో అయితే ఫేమస్ అయితే ఇదే అనమాట రైల్వే స్టేషను. ఇక్కడ నుంచి అయితే లోకల్ బస్సులు ఉన్నాయి, మనకు ఆటోస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ నుంచి మనకైతే 1.5 కిలోమీటర్ అయితే ఉందన్నమాట మనం షాపింగ్ ఏరియాకి చేరుకోవాలంటే. చెన్నై సెంట్రల్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూడండి. సో ఇలా ఉందన్నమాట. సో ఎంతమంది చెన్నై చూసారో నాకైతే కామెంట్ చేయండి. బ్రాడ్వే బస్సులు అయితే మనకు ప్యారిస్కి అయితే వెళ్తాయన్నమాట. ఇంకా మనం లోపలికైతే వెళ్ళిపోదాం. 1.5 కిలోమీటర్ మళ్ళీ వెళ్ళాలి మనము. ఇక్కడైతే లొకేషన్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఇక్కడి నుంచే మనమైతే స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మీకు ఇక్కడి నుంచే చూపించాలనేసి నేనైతే డిసైడ్ అయిపోయి ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ముందు నుంచే మనమైతే వెళ్ళబోతున్నాం అనమాట ప్యారిస్కి. ఈయన కూడా వచ్చారండి నాతో పాటు. చూడండి, ఇక్కడ హెల్మెట్ ఇచ్చేసాను, తలపైన పెట్టుకోండి అనేసి. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఆపితే హెల్మెట్ చూపించేసి వెళ్ళిపోవడమే. ఇక్కడ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న బండినే తెచ్చామన్నమాట. భయం అయితే ఏమీ లేదు. ఇంకా ఈయన లోపలికైతే రాలేరు, ఎందుకంటే ఇంకా షాపింగ్ ఏరియా, లేడీస్ ఉంటారు, దొబ్బేస్తారు ఎందుకు అనేసి ఇన్ని బయట వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్ళబోతున్నాను. ఇప్పుడు మాత్రమే ఈయన కనిపిస్తారు, చూసుకోండి. మళ్ళీ ఈయన ఉండరు ఈ వీడియోలో, అంతే కదా. మైక్ కూడా ఇవ్వలేదు ఆయనకి, ఎక్కడన్నా పడేస్తే అంతేగా. ఫ్లాగ్ చూస్తారా? ఇండియా ఫ్లాగ్ చూడండి, ఎంత పెద్దగా ఉంది కదా. చెప్పండి జోరుగా అందరూ ఐ లవ్ ఇండియా అనండి. సో సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా చూసేసేయండి. మీ పుణ్యమా మా పుణ్యమా అంటూ అన్నీ చూసేద్దాం మనము. సో అన్నీ చూస్తున్నాం కదా, మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు చూడకూడదు? మనం చెన్నైలో ఉండేది సెంట్రల్ ఎదురుగా అయితే మనకు మెయిన్ సెంటర్లో అయితే ఉందండి. ఇది రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అయితే వామ్మో 2 కళ్ళు అయితే చాలడం లేదు. సో అంత పెద్ద హాస్పిటల్ అయితే కరెక్ట్గా మనకు మెయిన్ సెంటర్లో ఉంది. ఇక్కడి నుంచి మనకు మెరీనా బీచ్ కూడా 2 కిలోమీటర్లే ఉందన్నమాట. ఇప్పుడైతే చూడండి, మనము ప్యారిస్ కార్నర్కి అయితే వెళ్ళబోతున్నాం కదా. 1 కిలోమీటర్ లెఫ్ట్. మెరీనా బీచ్ కూడా మనకు రైట్లోకి వెళ్తే 2 కిలోమీటర్సే ఉందండి. ఇక్కడ నుంచి మొత్తం సెంటర్లో అయితే ఉన్నామన్నమాట మనం చెన్నైలో. ఇప్పుడు చూడండి, చెన్నై హైకోర్టు దగ్గర అయితే ఉన్నామన్నమాట మనము. ఇది హైకోర్టు అనేసి ఉంది ఇక్కడ. ఓల్డ్ బిల్డింగ్ లాగా చాలా బాగుంది కదా. సో నిజంగానే మనము ప్యారిస్కి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే. ఒరిజినల్ ప్యారిస్కి వచ్చినట్టే అనిపించింది. ఏమంటే బండిలో వచ్చానమాట, ఫ్లైట్లో కాకుండా. అంతే అనమాట. ఇక్కడ మొత్తం ఓల్డ్ బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడైతే మనం ఇక్కడ లెఫ్ట్కి అయితే వెళ్ళబోతున్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చూసుకోండి. ఇంకా స్టార్టింగ్లో షూస్ ఉన్నాయి మనకు, ఇంకా టీషర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ ఉన్నాయి. ఇంకా షాపింగ్ ఏరియా వేరే లెవెల్. ఆడవాళ్ళు అయితే తిండి తిప్పలు మానేసి కూర్చొని వేసేయండి. ఇంకా ఇక్కడ చూడండి, మనకు ఆర్టీసీ బస్టాండ్ కూడా ఉంది. ఆర్టీసీ బస్టాండ్కి వచ్చేస్తే దగ్గరగా మనం వచ్చేసినట్టే. ఇక్కడ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుందన్నమాట మనకు. ఈ ఏరియా మొత్తం మనకు షాపింగ్ ఏరియానే అండి. ఇక్కడ మొత్తం చవక అంట. ఏది చవక ఉన్నాయో మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం కొన్ని షాపుల్లో. మనకు వచ్చిండే బెబ్బే భాషలో అయితే మాట్లాడుకుందాం అనమాట కొద్దిసేపు. వాళ్ళ భాష అయితే మనకు రాదు కదా. సో బెబ్బే భాషలో మాట్లాడి అడిగి తెలుసుకోవాలి అంతే. చెన్నై ప్యారిస్ అంటే ప్యారిస్ కాదండి బాబోయ్, షాపింగ్ ఏరియా అంటే ఒక మంచి అనుభూతి ఉన్న ఏరియా. ఇది వచ్చేసి 100 సంవత్సరాల చరిత్ర ఉందంట దీనికైతే. అంటే 100 సంవత్సరాల పై నుంచి ఇది ఉంది ప్యారిస్ అనేది షాపింగ్ ఏరియా. ఇక్కడ చెన్నైలో అయితే ఫేమస్ అయితే ఇదే. ఇక్కడ వచ్చేసి 100 రూపాయలకి మనం షాపింగ్ చేయొచ్చు.
సో 100 రూపాయలకు షాపింగ్ చేయొచ్చు, 10,000 ఉంటే మనం బిజినెస్ కూడా స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ. అందుకనేసి ప్యారిస్ అంటే ఫేమస్ అంటారనమాట. మీకు ఒక చిన్న వస్తువు కాడ నుంచి పెద్ద వస్తువు వరకు ఏదైనా కానివ్వండి, మీకు చెప్తున్నా కదా. సో 100 రూపాయల నుంచి మీరు లక్షల వరకు అయితే మీరు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. అలాంటి ఏరియా ఇదైతే. ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ పూల మార్కెట్ అండి. స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్ వెళ్తే లోపలికి లాస్ట్ వరకు మొత్తం పూలే. అసలు మీకు కావాల్సిన ఏ రకమైన పూలైనా ఇక్కడ దొరుకుతున్నాయి అనమాట. నేను ఎప్పుడు ఎన్నడూ చూడలేని పూలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇలాంటివి కూడా పూలు ఉంటాయా అనిపించింది నాకైతే. సో చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ పూలు అయితే కొనడానికి అయితే ఇక్కడికి వస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు పొంగల్ అయితే ఉంది కదా, ఇంకా చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది. ప్రతి పువ్వు అండి 1/4 కేజీ కాడి నుంచి అర్ధ కేజీ, కేజీ, 5 కేజీలు, 10 కేజీలు మండీలు నిండిపోయినాయి అనుకోండి ఇక్కడ పూలతో అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి కొంతమంది మూటలతో అయితే వేసుకొని వెళ్ళిపోతున్నారు పూలు. ఇక్కడ వచ్చేసి మెయిన్ మనకు పెళ్ళిళ్ళ సీజన్కి అయితే ఫుల్ క్రౌడ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే పెళ్ళిళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క చిన్న వస్తువు కాటి నుంచి పెద్ద వస్తువు వరకు అయితే ఇక్కడైతే మనకు లభిస్తుంది. మన దగ్గర డబ్బులు ఉండాలి అంతేగాని ఎవరైనా ఇంట్లో ఒక పెళ్ళి జరపాలి అంతే. సో ఆ పెళ్ళి స్టార్ట్ అయిపోయిందంటే చెన్నై ప్యారిస్ అయితే నిండిపోతుంది అనుకోండి. అలా ఉంది ఇక్కడ క్రౌడ్ అయితే. ఇంకా చెప్తున్నా కదా, చిన్న పూల కాటి నుంచి మనం ఏమైనా కానీ ఇక్కడ మనం షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏమంటే ఇంకా పెళ్లి వస్త్రాలు ఉన్నాయి కదా, పట్టు పంచెలు ఇలాంటివి, పట్టువి వాళ్ళకు గిఫ్ట్స్ ఇవ్వడము. ఇలా వచ్చేసి మనకు తాంబూలాలు పెట్టేదానికి బ్యాగ్స్ అంట, ఇలాంటివి డిఫరెంట్ గిఫ్ట్ ఐటమ్స్ ఇలాంటివి అయితే చాలా ఉన్నాయన్నమాట. పూల మార్కెట్ అయితే నేను వెళ్తూనే ఉన్నా లాస్ట్ వరకు. మర్గం అమ్ముతున్నారండి ఇక్కడ. మీరు నమ్ముతారా? మర్గం అంటే మనం కుంపట్లో పెట్టుకొని ఇంటి దగ్గర అయితే మనం పెంచుకుంటూ ఉంటాం కదా. సో మంచిగా స్మెల్ ఉంటుంది. చిన్నపిల్లలకి జడలు కుట్టడానికి అయితే అది యూస్ చేస్తారు, గ్రీన్గా ఉంటుంది అనేసి. మనము అలాంటి మర్గం వచ్చేసి ఇక్కడ డబ్బులు పెట్టి కొంటున్నారనమాట. వాళ్ళు అమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. నాకైతే చాలా విచిత్రం వేసింది. ప్రతి ఒక్క జాతి పువ్వు ఉందండి ఇక్కడ. నాకైతే తెలియని కలర్స్, తెలియని మోడల్స్, తెలియని డిజైన్స్ అనుకోండి పూలైతే. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, ఇలాంటి పూలు కూడా ఉంటాయా అనేసి. ఇంకా నాకు తెలిసింది ఒక 6-7 రకాల పూలు అయితే నాకైతే తెలుసు. ఇంకా మిగతావన్నీ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ చూస్తే మనం మొత్తం వచ్చేసి మల్లెపూల్లాగే అనిపిస్తాయి చాలా రకాల పూలు. అవైతే వాసన ఉండదు, ఏమీ లేదు. అలాంటి పూలు చూసి నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట. ఇంకా మనం షాపింగ్ మాటకు వస్తే కనుక, షాపింగ్ వచ్చేసి ఇక్కడ అదేమంటారు, మనము పెళ్ళిళ్ళకి ఖర్జూరంకాయ, ఇంకా వచ్చేసి మిశ్రీ, అది కలకండ, ఇలాంటివి బాదము, ఇంకా మనకు డ్రై ఫ్రూట్స్ అనుకోండి. ఇంకా దానికి వచ్చేసి గిఫ్ట్ ప్యాక్ చేయడానికి మనకు చిన్న పట్లాలు ఉంటాయి కదా, ఆ పట్లాల కాడి నుంచి బ్యాగులు అంట, అలాంటివన్నీ. ఇంకా మన హిందూ సీన్లో ఏం చేస్తారు, తాంబూలం అనేది ఇస్తారు ప్రతి ఒక్కరికి. రిసెప్షన్కి వెళ్ళి వస్తే గనక వాళ్ళకు వచ్చేసి తాంబూలం అనేది ఇస్తారు కదా, ఆ బ్యాగుల్లో వేసి ఒక టెంకాయ, ఇంకా పసుపు కుంకుమ ఇలాంటివన్నీ వేసి ఇస్తారు. వాళ్ళ ఆచారం ప్రకారం ఏమేమో వేసి ఇస్తారు కదా. సో అలాంటివి వేసి ఇవ్వడానికి డిఫరెంట్ బ్యాగ్స్ అండి ఇక్కడైతే. పట్టు పంచలు అయితే ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. రకరకాల పట్టు పంచలు అయితే ఉన్నాయన్నమాట పెళ్లి కొడుకులకి. ఇక్కడ చూడండి ఇలాంటి బ్యాగ్స్ అండి, చూస్తున్నారు కదా, డిఫరెంట్. అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి మోడల్స్. అలాంటి మోడల్స్ ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో కూడా ఖజూర్ మిశ్రీ ఇస్తారు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ముస్లిమ్స్ ఇంట్లో డబ్బాలు ఇచ్చేస్తున్నారు ఎక్కువగా. ఏమంటే డబ్బా, అక్కడ అలా లేదు. ఆ పట్లాలే పొడల్లాగా వచ్చే పట్లాలే వచ్చేసి అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా వచ్చేసి ఫ్లవర్స్, డెకరేషన్ ఫ్లవర్స్ డిఫరెంట్ అవి కూడా. ఇంకా మనకు తామర పువ్వు అంట, ఇలాంటివి డిఫరెంట్ డిజైన్స్ ఇంకా డెకరేషన్ కోసం అయితే అవి కూడా ఇక్కడైతే లభిస్తున్నాయి అన్నమాట. ఇంకా మనకు బిందీ, అవి బొట్టులు ఉంటాయి కదా బిందీలు, అవి కూడా డిఫరెంట్గా ప్రతిదీ మనకు చాలా అప్డేట్ మోడల్స్ అయితే ఉంటాయన్నమాట. పెళ్ళిళ్ళు అంటే ఫుల్గా క్రౌడ్ అయిపోతుంది. ఇంకా ఆల్రెడీ మనకు సంక్రాంతి కదా, భోగికే ఇక్కడ ఇంత క్రౌడ్ ఉందంటే పూల మార్కెట్ అయితే అసలు మనము కాలు కూడా పెట్టలేము ఇక్కడైతే. ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మనకు ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా ప్లాస్టిక్ బ్యాగ్స్ అంట, మనకు ప్లాస్టిక్ డబ్బాలంట, ఇంకా పార్సల్స్ ఏమైనా మనము కట్టడానికి అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా ప్లేట్స్, పేపర్ ప్లేట్స్, మనకు స్పూన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ ఏరియాలో దొరుకుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకు గిఫ్ట్ సెంటర్ అంట. వెడ్డింగ్ అంటే ఇక్కడ అవి కూడా ఉన్నాయండి. వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి కదా, సో మీకు ఏ మోడల్ కావాలా, ఏ డిజైన్ కావాలా, జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడము, వాళ్ళు రెడీ చేసి మమ్మల్ని ఇవ్వడం.
సో వితిన్ సెకండ్స్లో వర్క్ అవుతుంది అనుకోండి, అలా చేసేస్తున్నారు. సో మనకు కావాల్సిన మోడల్ మనం అక్కడ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళైతే మనకు తొందరగా అయితే ఇంతసేపట్లో డెలివరీ అనేసి కూడా చెప్పేస్తున్నారంట. అలాంటి కార్డ్స్ అయితే ఎక్కడ చూడలేదు, డిఫరెంట్గా ఉన్నాయి మోడల్స్ అయితే. మనకు ఆ కార్డు 10 రూపాయల కార్డ్ నుంచి చూసుకోండి, మీకు కొన్ని వేలల్లో కూడా ఉన్నాయంటండి బాబోయ్ కార్డ్స్. అవి 10 రూపాయల నుంచి వేల వరకు కూడా ఉన్నాయంట ఆ కార్డ్స్ అయితే. ఇంకా ఇలాగే వెళ్తూ ఉంటే మనకు హ్యాండ్ బ్యాగ్స్ చూసుకోండి, ట్రాలీ బ్యాగ్స్, విఐపి బ్యాగ్స్, మనకి ఏది కావాలంటే కూడా. ఇంకొకటి ఏమంటే ప్రతిదీ ఉంది కానీ ఇక్కడ నాకు ఒక్కటైతే కనిపించలేదు ఎక్కువగా. ఏమంటారా, మన లేడీస్ కార్నర్స్ అండి. అంటే ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ లేడీస్ కార్నర్ అంటే బట్టలు ఎక్కువగా అయితే ఉన్నాయి కానీ తక్కువగా ఉన్నాయి అన్నమాట. ఇంకా పట్టు పంచెలు, పట్టు చీరలు ఇలాంటివి ఉన్నాయి కానీ ఇంకా మనకు కావాల్సిన డిజైనర్స్ ఇలాంటివి ఇక్కడ తక్కువగా కనిపించాయి నాకు. నేను ఏదైనా కానీ ఉండేది ఉందంట, లేనిది లేదంటాను కాబట్టి ఇక్కడైతే నాకు అవి ఎక్కడ కనిపించలేదు. ఇవి వచ్చేసి మనకు 4 వీధుల్లాగా ఉన్నాయన్నమాట. అంటే మనకు 4 సందులు, ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కటే రూట్ ఉంటుందన్నమాట. పెద్ద వెహికల్స్ అయితే అలౌడ్ చేయరు. ఇంకా ఇవి డెకరేషన్ ఫ్లవర్స్ చూడండి ఒకసారి. సో మొత్తం ఈ షాప్ మొత్తం అవే డెకరేషన్స్వే. ఇక్కడ వచ్చేసి ఇవి నార్మల్ క్లాత్స్ చూస్తున్నారు కదా, ఇంకా డిఫరెంట్ ఏం లేవు. ఇక్కడ ఆఫర్ అయితే పెట్టారనమాట. ఇంకా లోపలికైతే ఈ షాప్ లోపలికైతే వెళ్ళారనమాట. ఆ అన్న వాళ్ళు లోపలికి పిలిచారు. వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ విఐపి బ్యాగ్స్ వచ్చేసి 5000 వాల్యూ చేసే బ్యాగ్ వచ్చేసి 2500కే ఇస్తున్నామమ్మా మేము అన్నారు. ఇంకొకటి 2000కే ఇస్తున్నామన్నారు. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అయితే మనకు 100 రూపీస్ నుంచి అయితే కూడా ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ మొత్తము. ఇంకా కాలేజ్ బ్యాగ్స్ ఉన్నాయి, స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆల్ బ్యాగ్స్ అంటే బ్యాగ్ ఐటమ్ ఏది కావాలంటే కూడా మనకు అవన్నీ చిన్న పర్స్ కార్డ్ నుంచి మనకు పెద్ద ట్రాలీ బ్యాగ్ వరకు అయితే ఉన్నాయి ఈ షాప్లో అయితే. సో నేను వీడియో షూట్ చేస్తూ ఉంటే వీళ్ళైతే నాకు అదే పనిగా లోపలికి అయితే పిలిచారనమాట. ఇక్కడ వెళ్ళి మేము షూట్ చేశాను. చూస్తున్నారు కదా, కొంతమంది కెమెరాస్ అలౌడ్ చేస్తున్నారు, కొంతమంది అయితే అలౌడ్ చేయడం లేదు. సో అలౌడ్ చేసిన వాళ్ళ షాప్స్కి అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేశాను అనమాట. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడైతే అప్డేట్ మోడల్స్ అయితే ఉన్నాయి, నాకు కనిపించాయి. ఇక బయట నుంచి అయితే ఒక్కసారి లుక్ వేసుకోండి ఈ షాప్కి. ఎవరైనా కానీ చెన్నై, ప్యారిస్కి వస్తే కనుక ఒక్కసారి విజిట్ చేయండి. సో చాలా బాగున్నాయి బ్యాగ్స్ అయితే, నాకైతే నచ్చాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు స్లిప్పర్స్ ఉన్నాయండి. సో స్లిప్పర్స్ మొత్తం చూద్దాం. చిన్న పుట్టిన పిల్లల కాడి నుంచి ఉన్నాయనుకోండి, ఇక్కడ చిన్న చిన్న సైజ్ నుంచి ఉన్నాయి షూస్. ఇంకా ఆల్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. లేడీస్, జెంట్స్, కిడ్స్ అందరికీ ఉన్నాయి. ఈ షాప్ తర్వాత మనకైతే ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం అయితే చూసేద్దాము. సో ఈ షాప్ వాళ్ళు కూడా వీడియో అయితే అలౌడ్ చేశారు. ఇక్కడైతే కొంతమంది నాట్ అలౌడ్ అంటున్నారు, ఎందుకో తెలీదు. వీళ్ళు కొంతమంది అయితే అదే పనిగా మమ్మల్ని వెళ్తుంటే చాలా మర్యాదగా అయితే పిలుస్తున్నారు. రండి. ये शॉप जैना बाजार में NH बोस रोड, आशिक फुटवेयर एंड बैग ट्रैवलिंग बैग एंड चप्पल्स दुकान है. ये एरिया पेरिस ब्रॉडवे बस स्टैंड ऑपोजिट. సో చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో మొత్తం మనకు హ్యాండ్ బ్యాగ్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అలాగే ఈ ఏరియా వచ్చేసి మనకు హైకోర్ట్ ఎదురుగా అయితే ఉందన్నమాట. ఇంకా మనం అటు సైడ్ వెళ్తే మనకు సెల్ ఫోన్ షాప్స్ అయితే ఉన్నాయన్నమాట. సెల్ ఫోన్ షాప్స్ కూడా ఒకసారి అయితే మనం విజిట్ చేద్దాం, అక్కడికి వెళ్ళి చూద్దాం అనమాట. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకోటి ఏమంటే ఇంకా ఆల్మోస్ట్ అయితే మనం ప్యారిస్ మొత్తం అయితే విజిట్ చేసాం. ప్యారిస్ అంటే ఏమైనా మీరు బయట కంట్రీ అనుకోవచ్చు, బయట కంట్రీ కాదండి. చెన్నైలో ఉన్న ప్యారిస్ అయితే మీకు చూపించాలని నేనైతే వచ్చానమాట. సో చాలా కష్టపడి అయితే వచ్చేసామన్నమాట. ఫుల్ ట్రాఫిక్, ఓ మై గాడ్. ఆ మెట్రో దగ్గర అయితే ఉన్నారు చూడండి, ఓ లెవెల్లో అయితే ఉన్నారు. ఇంకా షూస్ కూడా చూసుకోండి, ఏవైనా మోడల్స్ నచ్చితే చెప్పండి, ఆన్లైన్ ఆర్డర్ పెట్టేద్దాం మనం. ఏమైపోయింది, మంచి మంచి షూస్ ఉన్నాయి. ఇంకా స్లిప్పర్స్ ఉన్నాయి మనకు, చిన్నపిల్లల కాడి నుంచి పెద్ద పిల్లల వరకు స్లిప్పర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ షాప్ అన్న వాళ్ళకైతే మన ఉర్దూ అయితే చాలా బాగా వచ్చింది. నేను వీళ్ళకైతే పలకరించాను, నాకైతే ప్రాణం బాగా నాకు పైకి వచ్చింది అనుకోండి. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ బెబ్బా భాషతోనే మాట్లాడాలి. ఇక్కడైతే వాళ్ళు మాట్లాడే భాషకి నేనైతే తిరిగి చెప్పలేను. సో ఈ అన్నకైతే చెప్పాను నేను, మీకైతే మన ఉర్దూ అయితే చాలా బాగా వస్తుంది కదా అన్న, చాలామందికి రావడం లేదు అంటే, ఎందుకు రాదమ్మా 80% మన ఉర్దూ వస్తుంది ఇక్కడ అంటే, నేను ఎవరికి బుర్కా వేసుకున్న వాళ్ళకి పలకరించినా కానీ వాళ్ళు కూడా తమిళ్ అయితే చెప్పండి అంటూ ఉన్నారు కదా అన్న. అంటే అది ఎవరో కావాల్సుకొని అట్లా మాట్లాడుంటారు అంతేగాని ఉర్దూ అయితే చాలామందికి వస్తుందమ్మా, ఎవరో ఒక్కరో ఇద్దరో రాందంతే అనేసి అన్నారనమాట. అలాగే వెళ్తుంటే ఈ షాపు కనిపించింది. ఈ షాప్ వాళ్ళు కూడా నాకు లోపలికి రండి అన్నారనమాట.
ఇంకా ఇక్కడ కూడా నేను లోపలికి వెళ్ళి తీసేసాను అనమాట. చూడండి ఈ ఏరియా మొత్తం మనకు షూస్, స్లిప్పర్స్, మనం హ్యాండ్ బ్యాగ్స్ చూసాము, పూల షాప్స్ చూసాము, వెడ్డింగ్ కార్డ్స్ చూసాము. ఇంకొచ్చేసి ఇక్కడ మొత్తం మనకు స్లిప్పర్స్ అండ్ షూస్. నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి ఇక్కడ మొబైల్ యాక్సెసరీస్, అంటే మనకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే నెక్స్ట్ అయితే ఇంకా అది చూసేద్దాము. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మనకు బ్యాక్ సైడ్ ఆర్టీసీ బస్టాండ్ అయితే ఉంది. ఆర్టీసీ బస్టాండ్ పక్కన మనకు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా ఉంది. ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు ఆర్టీసీ బస్టాండ్ సైడ్లో అయితే ఇవి ఉన్నాయన్నమాట స్లిప్పర్స్. మనకు ప్యారిస్ అంటే అక్కడ లోపల సైడ్ వెళ్ళినప్పుడు మనకు జస్ట్ మనకు అక్కడ పూలంగళ్ళు, ఇంకా వెడ్డింగ్ కార్డ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా చిన్నగా కావాల్సిన బట్టలు అయితే అక్కడైతే ఉన్నాయన్నమాట. మిగతావైతే ఇంకా ఇవైతే మనకు మొత్తం ఫుట్పాత్ పైన అయితే ఉన్నాయన్నమాట. మొత్తం చూడొచ్చు మీరు ఒకసారి. ఇలా ఉండేటివే నేను ఇంతకుముందు మీకు చూపించిండేది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా కనిపించాలి అనేసి నేను రోడ్ ఇటు సైడ్ వచ్చేసి అయితే మీకోసం షూట్ చేశాను అనమాట. ఇంకా మొబైల్ యాక్సెసరీస్ ఎక్కడున్నాయి ఏమి అనేసి అవి కూడా చూసేద్దాము పదండి. ఇప్పుడు మనము ఇక్కడ మనం ప్యారిస్లో నుంచి మనము హైకోర్ట్ నుంచి లెఫ్ట్కి వచ్చాము కదా. సో లాంగ్ అక్కడ లాస్ట్కి అయితే వెళ్ళేసి లెఫ్ట్కి అయితే వెళ్ళాలన్నమాట. అక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకు ఆల్ మొబైల్ షాప్ యాక్సెసరీస్ చూసుకోండి. మనకి ఏమైనా సేల్స్ అండ్ సర్వీస్ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఈ షాప్స్ మొత్తం చూడు, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఇవే షాప్సే ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు ఇక్కడైతే ట్రాఫిక్ జామ్ ఫుల్గా అయిపోయింది. వెహికల్ అయితే ఎక్కడ పెట్టనివ్వలేదు. అందుకనేసి నేను వెహికల్లో వెళ్తూనే నేనైతే ఇది షూట్ చేశాను. మనకు టైం వచ్చేసి 5:30 అయిపోయిందండి ఇప్పుడు ఈవినింగ్. ఇక్కడికి నేను 2:30 పైన వచ్చానమాట. ఇప్పుడు వచ్చేసి నాకు 5:30 పైన అయిపోయింది. ఇక్కడ వెహికల్స్ అయితే పెట్టడానికి ఇవ్వడం లేదు. ఇంకా పోలీసులు ఉంటారు కదా, మామూలు ఉంటారు, వద్దు అంటారు బండి పెట్టితే. అందుకనేసి నేనైతే వెహికల్ నుంచి వెళ్తూ మీ అందరి కోసం ఇది కూడా చూపించాలి అనేసి, ఎందుకంటే ఐడియా ఉంటుందండి. ఎప్పుడైనా మీరు చెన్నైకి వస్తే ఏది తీసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి అనేసి మీకు ఐడియా కోసం అయితే వచ్చారనమాట. ఆల్రెడీ మనకు సిగ్నల్ అయితే రన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోతున్నాం. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు వేరే రోడ్డు మారినా కానీ మనం మొత్తం మొబైల్ షాప్సే చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి ఏమంటే చిన్న షాప్స్ లాగానే అన్ని షాప్స్ మొబైల్స్ వేనండి. ఇంకా మనం ఉరుసుల్లో చూస్తాం కదా పక్క అంగళ్ళు, అట్లా వీళ్ళైతే అన్ని మొబైల్ షాప్స్ అయితే ఒకే లైన్లోనే పెట్టేశారు. అలా మనకు 2 రోడ్డుల్లో పెట్టారనమాట. 2 లైన్లు ఉన్నాయన్నమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మనమైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, సెంట్రల్కి వెళ్ళిపోతున్నాం. సెంట్రల్కి వెళ్ళేసి అక్కడ ఈవినింగ్ టైం అయితే లైటింగ్స్ చాలా బాగుంటాయి. ఆ లైటింగ్స్ చూడడానికి అయితే వెళుతున్నాం మనము. అలాగే మనము అక్కడ మెట్రో కూడా ఉంది. మీకు నేను ఇంతకుముందు చూపించలేదు, ఎందుకంటే మొత్తం ఒకేసారి చూపిస్తే మీరు వీడియో చూస్తారా మళ్ళీ, అందుకనేసి నేనైతే మీకు మెట్రో చూపించలేదు కదా. సో మెట్రో అయితే చూద్దామనేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడైతే చూడండి మనకు లైటింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. రాను ఈవినింగ్ ఎలా అవుతుందో మనకు నైట్ పెరుగుతుంది కదా. సో మబ్బులో అయితే ఈ లైటింగ్స్ చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి. అందరూ ఇక్కడికి రావడం ఫోటోషూటు, వీడియో షూటు, రీల్స్ కోసం అయితే వస్తున్నారు ఈవినింగ్ టైము. ఇక్కడ మనకు దగ్గరలోనే రాజీవ్ గాంధీ హాస్పిటల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సెంటర్ అండి ఇది మనకు, అందుకే అన్నారు కదా చెన్నై సెంట్రల్ అనేసి. సో ఇక్కడ రైల్వే స్టేషను, మెట్రో స్టేషను, గాంధీజీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండి. చాలా పెద్ద హాస్పిటల్ అయితే ఉందన్నమాట ఇక్కడ మనకు. మొత్తం ఇక్కడే చూసేయచ్చు మనము. ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా ఈ సిగ్నల్స్ క్రాస్ చేయాలంటే పెద్ద తలనొప్పి అయితే అయిపోతుంది అనుకోండి. లాస్ట్కి అయితే మనమైతే సిగ్నల్ దాటుకొని అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళేసి మళ్ళీ అటు సైడ్ వెళ్ళేసి ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది, ఈవినింగ్ నజారా చూడడానికి అయితే వచ్చేసాము ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మా ఆయనగారు అయితే రాలేదు కదండి వీడియోలో. నేను ముందే చెప్పాను మీకు మా ఆయనగారు అయితే రారు అనేసి, ఎందుకంటే ఇది చాలా వాకబుల్ డిస్టెన్స్, అస్సలు నడుచుకుంటూ వెళ్ళాను. ఇంకోటి ఏమంటే నేను మెట్రో చూద్దాం ఒకసారి అని లోపలికి అయితే దిగాను అనుకోండి. లోపల అండర్గ్రౌండ్లో అయితే దిగాను నేను. అక్కడ దిగిన తర్వాత అయితే నేను ఎక్కి రాలేకపోతానేమో అనేసి భయపడి నేను వచ్చేసా కొంచెం దూరం వెళ్ళేసి. అంత పెద్దగా ఉంది లోపల అయితే మెట్రోకి వెళ్ళాలంటే. నెక్స్ట్ వీడియో చేద్దాంలే మెట్రో అనేసి నేనైతే అలిసిపోయి వచ్చేసాను అనమాట. ఎందుకంటే ఈ మార్నింగ్ నుంచి ఈరోజు ఫుల్గా తిరిగేస్తున్నా అందుకనేసి వద్దులే అనేసి వచ్చేసాను. ఇక్కడైతే స్నాక్స్ ఎనీ టైం స్నాక్స్ దొరుకుతుందండి మనకు. ఏ స్నాక్స్ కావాలంటే ఆ స్నాక్స్ అయితే దొరుకుతుంది. ఆటోస్ దొరుకుతున్నాయి, మనకు లోకల్ బస్సులు కూడా దొరుకుతున్నాయి. ఏం భయం లేదు. ఇంకా లోకల్ ట్రైన్స్కి వెళ్తేనే భయం అండి బాబోయ్. ఒక్కొక్క సిగ్నల్ దగ్గర ఆపేస్తారు. ఆ ట్రైన్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనేసి నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కానీ ఆ లోకల్ ట్రైన్స్కి అయితే నమ్ముకోవద్దండి బాబోయ్.
ఇదేనండి మెట్రో నుంచి ఎక్కువ వస్తున్నారో ఎక్కడి నుంచో వచ్చేస్తున్నారో ఎవరు వీళ్ళంతా ట్రైన్ కోసం వెళ్ళొస్తున్నారా ఎట్లా ఏమి అనుకుంటే మెట్రో ట్రైన్ కోసం వెళ్ళి వస్తున్నారనమాట. నేను మామూలు ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది అక్కడ, మళ్ళీ మెట్రో ఉండేది నాకు తెలియదు. చూస్తే లోపల నుంచి వామ్మో ఎక్కి వస్తున్నారు చూడండి. ఒక్కొక్కసారి తక్కువ అంటే 200-300 మంది వచ్చేస్తున్నారు బయటికి. ఇంకా చూస్తున్నారా నైట్ నజారా ఎలా ఉందో. సో మరి ఇదేనండి మన వీడియో, చెన్నై ప్యారిస్ వీడియో ఎలా అనిపించిందో వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలపండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మోసిన్ అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.